ఏరా అమ్మాయి నచ్చిందా? రేపు చెప్తా. పెళ్లి కొప్పుకున్నావుగా, మంచిది. నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ ఎందుకో మనకి పెళ్లి సెట్ అవుతుంది అనిపిస్తుంది. ఈ పెళ్లి క్యాన్సిల్ చేసేద్దాం తీరా. నాన్న, ఈ పెళ్లి క్యాన్సిల్ చేసేయండి. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ కేసుల్లో ఎక్కువగా కొత్త లక్షణాలతో ఆసుపత్రిలో చేరుతున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇన్నేళ్ళొచ్చిన మీద కాలేయడం మాలేదు. బేవర్స్. ఈ లాక్డౌన్ వల్ల ఇంట్లో ఉండి ఉండి పిచ్చికెలా ఉందే బాబు. మరి మాకెలా ఉండాలి? ఇన్నేళ్లుగా ఇంట్లో ఉంటున్నాంగా. మీ ఆడవాళ్ళకి దండేసి దండం పెట్టేయచ్చు. ఒక్క నిమిషం. నా కొడుకు పెళ్ళెప్పుడు చేసుకోవాలి, నేను తాతనెప్పుడు అవ్వాలి? భలే కొడుకుని కన్నాను రా నాయన. ఏమైందండి? నా ఫ్రెండ్స్ అందరూ మనోడు మనోరాలతో ఈ లాక్డౌన్లో ఎంజాయ్ చేస్తుంటే మనమేమో మనవాడికి కూడా త్వరగా పెళ్లి చేసేద్దామండి. పైగా ఒప్పుకోవాలి కదా. చెప్పరా మావా, నాకు పెళ్లి ఫిక్స్ అయిందిరా. కంగ్రాట్స్ రా. అమ్మాయి ఎవరు? ఇంకెవర్రా, మన పల్లవినే. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నావు, లక్కీ బాయ్. తమరు పెళ్ళెప్పుడో? లేచి 2 నిమిషాలు కూడా అవ్వట్లేదు నాన్న. పుట్టి 25 ఏళ్ళ ఇందిరా సన్నాసి. అయితే పెనం వేడుగున్నప్పుడే దోశలు వేసుకోవాలరా గుగ్గు. నిన్ను పెంచి చదివించి ప్రయోజకుడిని చేశాను. దీన్ని బట్టి నీకేమర్థమైందిరా? నువ్వు నా తండ్రివని, అది నీ బాధ్యతని అర్థమైంది. కానీ తండ్రిగా నా బాధ్యతలు సంపూర్ణంగా నెరవేరాలంటే ఇంకొక్కటి జరగాలరా. ఏంటదే? నీ పెళ్ళి. ఇది మా ఇంట్లో ఎప్పుడు ఉండే టాపిక్కే. మేబీ పెళ్లి కాని కొడుకు ఇంట్లో ఉంటే అందరింట్లోనూ ఇదే టాపిక్ ఉంటుందేమో. నాకు 21 ఉన్నప్పుడు క్యాంపస్లో జాబ్ వచ్చింది. అప్పటి నుంచి మా నాన్న పెళ్లి టాపిక్ స్టార్ట్ చేశాడు. 21కి పెళ్లి చేసుకుని ఏం పీకాలి? అందుకే ఎంటెక్ చేస్తా అని చెప్పి బెంగళూరులో జాబ్ చేస్తూ ప్రతి వీకెండ్ ఒక కొత్త ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ 2 years ఎంజాయ్ చేశాను. దీనమ్మ 23కి మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఈసారి ముంబైలో మంచి జాబ్ ఆఫర్ వచ్చిందని మా కంపెనీ ముంబై బ్రాంచ్కి చెక్కేశాను. యు నో వాట్, సౌత్లో కంటే నార్త్లో చాలా మెస్పరైజింగ్ హిల్ స్పాట్స్ ఉన్నాయి. వెళ్ళిన ప్రతి ప్లేస్లో ఒక కొత్త ఎనర్జీని ఎక్స్పీరియన్స్ చేశాను. ఈ ప్లేసెస్ అన్నీ నా అడ్వెంచరస్ జర్నీని మరింత ఎగ్జైటింగ్గా మార్చాయి. ఇప్పటివరకు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తూ వచ్చాను, కానీ ఇప్పుడు ఈ అన్ఎక్స్పెక్టెడ్ లాక్డౌన్తో ఇంట్లో అడ్డంగా దొరికిపోయాను, జైల్లో ఖైదీలా. నేను ఎంత చెప్పినా మీకు ఇంకా డౌట్ ఉంటుంది. అన్నీ ఉన్నా పెళ్ళెందుకు చేసుకోవట్లేదనేగా. నాకు చిన్నప్పటి నుంచి కొండలు ఎక్కడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అక్కడి నుంచి చూస్తే ఊరు కూడా ఒక ఇల్లులాగే కనిపిస్తుంది. When I'm growing, slowly I started trekking and exploring new things and went to adventure trips on my bike alone. Trust me, those trips make me feel alive and gave me the energy to live further. అయినా 21 yearsకి పెళ్లి చేసుకుని ఉంటే ఇవన్నీ పాసిబుల్ అయ్యావా? పెళ్ళయ్యాక ఫ్యామిలీ ట్రిప్స్ ఉంటాయి కానీ అడ్వెంచర్ ట్రిప్స్ ఉండవు. ఒకవేళ వెళ్తానో ఒప్పుకోరు కూడా. అందుకే మ్యారేజ్ ప్రోగ్రామ్ పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను. By the way, I'm Mr. Nagabhushanam. రేయ్, రాత్రైతే నీ ఏజ్ వాళ్ళందరూ పెళ్ళాం పక్కన పడుకుంటే నువ్వేమో నా పక్కన పడుకుంటున్నావు. అది నా మీద కాలేసి నా కడుపుని చెరబుట్టావు కదరా. నాన్నా రే,
నువ్వు ప్రేమించిన అమ్మాయి ఏమో ఇద్దరిని కనింది, నువ్వేమో ఇంకా రంగంలోకే దిగలేదు. సిగ్గనిపించట్లేదు? లేదే. రే, మామూలుగా అయితే ఇనుము అయస్కాంతానికి అట్రాక్ట్ అవుతుంది, అది సృష్టి ధర్మం. మరి నువ్వేమన్నా ఇంకో ఇనుముకి అట్రాక్ట్ అయ్యి చిచి టైంకి జరగాల్సింది జరగకపోతే ఇలాంటి డౌట్లే వస్తాయి. ఒరే, నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో, కానీ కోడలు మాత్రం మహాలక్ష్మిలా ఉండాలిరా. టీ ఇటీ బాబుకండి. వాడి బాబుని నేను చెప్తున్నాను, ఇవ్వండి. ఇదిగో, ఈ రోజు నుంచి ఇల్లు వాడికి జైల్లా మారాలి. ఆ? ఓకే. ఈ టైంకి టీ అడగాలే. ఎస్ జగదీష్, I'll do it as soon as possible. మర్చిపోయాడా ఏంటి? మా టీ దొరికాడు. లక్ష్మి, లక్ష్మి, ఏంటండి? నేను టెర్రస్ మీదకి వాకింగ్ వెళ్తున్నాను. ఏమండి, నేను వస్తా అండి వాకింగ్కి. వాకింగ్? ఒరే, రోజు 1 hour వాకింగ్ చేయమన్నాడు డాక్టర్. ఏంటి? నీ టీ నువ్వు పెట్టుకో. నీకు డౌట్ వస్తే యూట్యూబ్ చూడు, సరేనా? పదండి. ఇప్పుడు లేని వాకింగ్ ఏంటి? అది 10 గంటలకి. ఎస్ ఎస్. తేడా కొట్టాలే. అదిగో, అనుకున్నది ఒకటి, అయినది ఒక్కటి. దేవంతకుడురా బాబు, వెళ్ళిపోయాడు. ఇన్ని ఎడార్లో వదిలేసిన బతికేస్తాడే. మరేమనుకున్నారు, నా కొడుకు వాడు. అదే, నీ పోలికలు వచ్చాయి కాబట్టి ఇబ్బందులని. అదే నా పోలికి వచ్చుంటే ఈ పాటికి పెళ్లి చేసుకుని 2 పిల్లలు కని ఉండేవాడు. సరే సరే. సూపర్. ఏంటి మా, నాకు మటన్ ఇష్టం లేదని తెలుసు కదా. నాకిష్టం. ఈయనొకడు. ఒకరికి చికెన్ ఇష్టం, ఒకరికి మటన్ ఇష్టం. నాకున్నది 2 చేతులు, 2 కూరలు వండలేనురా. ఈయన అనుకుంటే ఈవిడ కూడా స్టార్ట్ చేసింది. పెళ్లి చేసుకోరా, నీ పెళ్ళం కూడా నీకు నచ్చినవన్నీ చేసి పెడుతుంది. మళ్ళీ స్టార్ట్ చేసావా? యాపిల్ తిని తగలాడతాను నేను. వీడి కోసం పుట్టినమ్మాయి ఎక్కడుందో ఏమో. బాబు, స్వీట్ తీసుకో. పర్లేదంటీ. తీసుకోయే బాబు, మొహమాట పడుకో, తీసుకో. అదే అంకుల్, మేమిద్దరం కాలేజ్ నుంచి ప్రేమించుకుంటున్నాం, మీకు కూడా తెలుసు కదా. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. సో అదంతా నా చేతిలో ఏం లేదు బాబు. అదిగో ఆవిడ చేతిలో ఉంది. మా బంగారం పెళ్లికి ఎప్పుడు ఒప్పుకుంటుందో ఏంటో. అరే ఫోను. హలో. హలో బావా. బావా, నీ చెల్లెమన్నా వాడికి పెళ్లి చేసావా? అంకుల్ మీరా? చెల్లుంటే ఖచ్చితంగా ఇచ్చుండేవాను అంకుల్. మా ఊరికి ఏం తక్కువ. ఎరా, మనోడికి ఏమన్నా మ్యారేజ్ ఫోబియా ఉందంటావా? ఏమైంది అంకుల్? ఏంట్రా 25 ఏళ్ళు వచ్చినా పెళ్ళొద్దంటాడు. ఓ అదే, మనోడి గురించి తెలిసిందే కదా అంకుల్. పెళ్ళంటే 30 అయ్యాక చూద్దామంటాడు. ఊరే, ఈ కాలంలో మనిషి బతికేదే 60 ఏళ్ళు. సగం వయసు అయిపోయాక పెళ్లి చేసుకుని ఏం సాధించాలి? ఈ మధ్య అందరూ అలాగే తయారయ్యారు అంకుల్. ఈ జనరేషన్ గురించి నాకెందుకురా? నా కొడుకు అందులోకి రావడం నాకు ఇష్టం లేదు. అర్జెంట్గా నువ్వు ఆడుకో సంబంధం చూసి పెట్టు. వాడు ఒప్పుకున్నాడు అంకుల్. ఆడిని ఒప్పించే పని నేను చూసుకుంటాను, నువ్వు అర్జెంట్గా ఆడుకో సంబంధం చూడు. రే 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 రే, మనం ఇలా మాట్లాడుకున్నట్టు అడిగి చెప్పకరా, మెంటల్గా ప్రిపేర్ అయిపోతాడు. ఓకే అంకుల్, ఓకే ఓకే. ఈ కుప్పిగంతులు గడికి ఫ్యామిలీ సర్కస్ ట్రీట్మెంటే కరెక్ట్. చెప్పు మామా. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావరా? అప్పుడే పెళ్ళండి మావా. పప్పండు ఎప్పుడు పెడుతున్నారా? ఏంటో మచ్చా, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు బావా? నానెప్పుడు అవుతారా? అన్న త్వరగా పెళ్లి చేసుకో.
ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పరా, మాట పడకు. పాపమండి. ఏంటే పాపం? అంకుల్ అంకుల్ అదే అంకుల్ మా పెళ్లి గురించి చెప్పాను కదా బాబు. అయినా ఇంట్లో పెద్ద కూతురు పెట్టుకుని చిన్న కూతురికి ఎవడన్నా పెళ్లి చేస్తాడా? ఒకవేళ నేను ఒప్పుకున్నాను అనుకో, నా పెద్ద కూతురు ఒప్పుకోవాలిగా. ఏదో ఒకరోజు ఒప్పుకోకపోతుందా? ఏరా అన్నం పెట్టేదా? లేదు మా, ఆకలిగా లేదు. నాగా చెప్పమా. నీకు పెళ్ళంటే ఎందుకురా ఇష్టం లేదు? అలా ఏం లేదు మా, అప్పుడే ఎందుకా అని. ఏదన్నా టైంకి చేయాలరా, లేట్ చేయకూడదు. ఇప్పుడు మనకి ఆకలి ఉన్నా లేకపోయినా టైంకి ఎందుకు తింటాం? టైంకి తింటే ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి. మా నీకు సీక్రెట్ చెప్పనా? మళ్ళీ నాన్నకు చెప్పకూడదు. చెప్పనులేరా. ఏంటది? ఇదిగో. చూడు, బెంగళూరు ముంబై అని ఇలా కొండలు గుట్టలు ఎక్కుతున్నావా? నీకు అయ్యుంటేలారా? చెప్తే ఎలా కంగారు పడతారని ఇన్నాళ్ళు చెప్పలేదు. లైఫ్లో ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటుందమ్మా. నాకు ట్రెక్కింగ్ అండ్ ట్రావెలింగ్ అంటే పిచ్చి. పెళ్ళయ్యాక ఇవన్నీ చేయడం కుదరదు కదా. వచ్చాయి ఒప్పుకుంటుందా చెప్పు? ఏ అమ్మాయి ఒప్పుకోదు. అందుకే పెళ్ళికి ముందే ఇలాంటి రిస్క్స్ అన్నీ చేసేసి తర్వాత అలా అలా. కానీ ఒకటి మాత్రం మిగిలిపోయిందమ్మా. ఏంటది? ఇదేమా, స్టాకాంగ్రీ ట్రెక్, లదాఖ్. 6153 meters హైట్. చలి చాలా ఎక్కువ ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. వెళ్తే రావడం 50-50. ఒరే, నీకు నిజంగానే పిచ్చి పట్టిందిరా. ఇప్పటిదాకా చేసిన చాలు, మూసుకుని పెళ్లి చేసుకో. కథలు పడుతున్నావా ఏంటి? పోరా. అయినా నేనొక్కదాన్ని ఇల్లంతా చూసుకోలేనురా. ఎక్కువసేపు ఒకే చోట నిలబడలేకపోతున్నాను. ఇంటికి కోడలొస్తే నాకు కొంచెం తోడుగా ఉంటుందిరా. ఏమైందమ్మా? లెగ్ స్కానింగ్ చేపిద్దామా? వయస్సు మీద పడితే ఇవన్నీ వస్తాయిలేరా, దానికేం చేయలేము. మీ నాన్న చెప్పినట్టు చేరా. అయినా మీ నాన్న ఏమన్నా తన అప్పు తీర్చమన్నాడా, లేక తను చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకోమని బలవంతం పెడుతున్నాడా? లేదు కదా, నీకమ్మాయి నచ్చితేనే కదా పెళ్లి చేసుకోమన్నాడు. మా నాన్నకు అప్పుందా? మరి నీకు చదువు చెప్పించారు, గచ్చిబోల్లో కొత్త ఫ్లాట్కి అడ్వాన్స్ ఇచ్చారు, ఉంటాయి కదరా మరి. నేను ఇంకా నీ తీరిపే అనుకున్నాను. నాన్న కూడా చెప్పలేదు. నా దగ్గర ఉన్నాయి కదా, చెప్పుంటే ఇచ్చాను కదా. కొడుకు సంపాదన మీద డిపెండ్ అయ్యేవాడు కాదురా మీ నాన్న. అయినా పెళ్ళనేది వయసులో ఉన్నప్పుడే చేసుకోవాలరా, వయసు దాటాక కాదు. అయినా నీకు నిజంగా ఆయన్ని సంతోష పెట్టాలనుంటే పెళ్లి కొప్పుకోరా. అయినా నాకు పెళ్ళి ఓకేమా. ఏంటి? నేను ఓకే అన్న నాన్నకు చెప్పు. నా బంగారు కొండ. పెళ్లి కొప్పుకున్నావుగా, మంచిది. నీకేం మాత్రం తగ్గకుండా మహాలక్ష్మి లాంటి అమ్మాయిని మేము చూస్తాం. ఏం చేస్తున్నారండి? ఏం లేదే, రేపాడికి పెళ్ళైన తర్వాత హనీమూన్కి ఎక్కడ పంపిద్దామని ప్యాకేజెస్ చూస్తున్నాను. ఆలు లేదు సూరు లేదు, ఆ కొడుకు పేరు సోమలింగం అని. వాడికి ఇంకా పెళ్లి చూపులే కాలేదు. వాడికి ఎందుకో తొందరలోనే పెళ్ళి అవుతుందని నా 6th సెన్స్ చెప్తుంది. అదిగో సత్యం. హలో. అదే అంకుల్, మీరు చెప్పినట్టుగానే మనోడికి మహాలక్ష్మి లాంటి సంబంధం చూశాను. ఈ రోజు మధ్యాహ్నం 3 పెళ్లి చూపులు, ఓకేనా? సరే, చెప్పానా? బా అలాగే చేయనన్నా. ఆఫీస్ అయిపోయిందా? ఇదేమన్నా ఎండాకాలం బడానన్నా, మధ్యాహ్నం అవగానే అయిపోవడానికి. నాన్న మీద జోకులేస్తే నాకు కొడక, నీకు కూడా నాకు పుట్టినట్టే దొంగనా కొడుకు పుడతాడు. సరే, మ్యాటర్ ఏంటో చెప్పు. ఈరోజు ఆఫీస్కి హాలిడే ఇచ్చేయి. నేను ఎంప్లాయీని, CEO కాదు, అడిగి తీసుకోవాలి. సరే, ఏదో ఒకటి. నీకు 3 గంటలకు పెళ్లి చూపులు. నాకు కాల్ ఉంది ఆ టైంలో, వెరీ ఇంపార్టెంట్. సరే, ఎప్పుడు అవుద్ది? 7 అవుద్ది. అయితే 7:15కి పెళ్లి చూపులు. ఏంటంత తొందర?
రేపు శుక్రవారం రా కొడక, అందుకని. అయితే గడ్డం కొక్కకూడదు, అప్పివ్వకూడదు, పెళ్లి చూపులు కూడా చూసుకోకూడదురా. నువ్వు నీ చాదస్తాం. శనివారం పెట్టుకోవచ్చుగా. శనివారం అమ్మాయికి వేరే పెళ్లి చూపులు ఉన్నాయంట్రా. అంత డిమాండ్ ఉన్నామే మనకెందుకు నాన్న? డిమాండ్ ఉందంటే మంచి అమ్మాయి అని అర్థం రా, బేవర్సి. ఎవడరా నీకు ఉద్యోగం ఇచ్చాడు? 7:15 రెడీగా ఉండు. అది కాదు, ఇంకేం మాట్లాడుకో. అరే అమ్మాయిలకి పింక్ ఇష్టం కదా, పింక్ షర్ట్ వేసుకోవచ్చుగా. పింక్ వాళ్ళు వేసుకుంటే ఇష్టం నాన్న, మనం కాదు. అయినా నా దగ్గర ఎందుకుంటా నాన్న పింక్ షర్ట్లు? రే 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 రే, ఏంటిది? ఆన్లైనే కదా నాన్న, లైట్. నా కర్మ. చూసుకుని షర్ట్ ప్యాంట్ వేసుకుని రా. ఎలా అదిరా, ఇప్పుడు మగాడ్లా ఉన్నావు. మరి ఇప్పుడు దాకా ఎలా ఉన్నాను? ఇదిగో ఇలాంటి పిచ్చి క్వశ్చన్స్ వేసి ఆ అమ్మాయిని కంగారు పెట్టకు. సుపుత్ర, ఆల్ ది బెస్ట్. షిట్. హాయ్. హాయ్. హంసప్రియ రైట్? యా. హాయ్ హంసప్రియ. హాయ్ నాగభూషణం గారు. హే, కాల్ మీ నాగా, దట్స్ ఫైన్. ఓకే నాగా. గుడ్. యాక్చువల్లీ నేనేం ప్రిపేర్ అవ్వలేదు. ఓ, మరి నేను 10 minutes తర్వాత కాల్ చేయనా? ఎందుకు? ఈలోపు ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్స్. ఏం మాట్లాడుతున్నాడు? పనికి మల్లోడు. రైట్, ఏం చేస్తున్నావురా? ఏ క్వశ్చన్స్ అడగాలని గూగుల్ చేస్తున్నా. కర్మరా బాబు, దీనికి కూడా గూగులేనా? నేను 4 క్వశ్చన్లు చెప్తాను, అవే అడిగా. సరే చెప్పు. నీ హాబీస్ ఏంటి? నీకు నోట్ చేసుకుంటున్నావా? అంటే అమ్మాయి ముందు కూర్చొని చదువుతావా? కర్మ. సరే కానీ నీ హాబీస్ ఏంటి? నీకు వంట వచ్చా? నెక్స్ట్, పొద్దున్నే లేచి దేవుడికి పూజ చేయటం, తులసి కోట చుట్టూ తిరగటం, మడి కట్టుకొని వంట చెయ్యటం. సరే, ఓ పని చేస్తాను, నువ్వు నీకు నచ్చిన క్వశ్చన్లు అడుగు, నేను బయట ఉంటాను అప్పటిదాకా. సర్లే, నీకు రాదన్నావని నేను. చాలా ఆపు, నాకు నచ్చింది నేను అడుగుతాను, వెళ్ళు. సరే, నీకేమైనా డౌట్లు? నువ్వు వెళ్ళవయ్యా. ఓకే. స్టార్ట్ చేద్దామా? యా. మీకు ఈ పెళ్లి చూపులు ఇష్టమేనా? ఎస్. ఈ కాన్సెప్ట్ మీరు నమ్ముతారా? మీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం ఉందా? యా. చూడగానే ప్రేమ పుడుతుందంటారా? పుట్టొచ్చు. యా. ఈ ప్రకృతిలో ఏది ఎలా ఎందుకు పుడుతుందో మన చేతిలో ఉండదు, అంతా నేచర్ మ్యాజిక్ అంతే. ట్రూ. ఈ పెళ్లి చూపులు కూడా అలాగే అనుకోవచ్చుగా. డూ యూ లైక్ ట్రావెలింగ్? ఎస్, ఐ లవ్ ట్రావెలింగ్ యాక్చువల్లీ. ఓ, నాకు కూడా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఓ, అందుకే ట్రావెల్ వీడియోస్ చూస్తూ ఎంజాయ్ చేస్తాను. 1 minute. ఓకే. రే, ఏనా జ్యూస్ వద్దు, తర్వాత. ఓకే ఓకే. సారీ, కంటిన్యూ. మీరు దేవుని నమ్ముతారా? దేవుడు, ఆ కాన్సెప్ట్ మీద పెద్ద ఒపీనియన్ లేదు. ఏ? కష్టపడితే రిజల్ట్ ఉంటుందని అంత ప్రాక్టికాలిటీ, గుడికెళ్ళి కొబ్బరికాయ కొడితే కష్టాలు తీరుతాయనే దాంట్లో కనపడలేదు. నైస్. అండ్ లాస్ట్ క్వశ్చన్, పెళ్ళి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు? ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇప్పుడే పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఐ హ్యాడ్ సో మెనీ ప్లాన్స్, బట్ మా నాన్న సంతోషం నా పెళ్లిలో ఉంది, అందుకే ఇప్పుడు చేసుకుంటున్నాను. నౌ ఇట్స్ యువర్ టర్న్. యాక్చువల్లీ నావి కూడా సేమ్ క్వశ్చన్స్. సో ఐఎమ్ నాట్ ఎ రెగ్యులర్ టైప్ గర్ల్ నాగా. దేవుని నమ్ముతాను, కోపం వస్తే అరుస్తాను, బూతులు కూడా తిడతాను. అండ్ యు నో వాట్, నేను ఒక అబ్బాయితో ఇంతసేపు మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. ఓకే. కోపం వస్తే ఎలాంటి బూతులు తిడతావు? నీకు సీక్రెట్ చెప్పనా? నాకు వచ్చింది ఒక్కటే బూతు. ఏంటది? భోస్డీకే. భోస్డీకే? See you soon. See you.
ఏరా అమ్మాయి నచ్చిందా? ఏరా అమ్మాయి నచ్చిందా? రేపు చెప్తా. ఏంటి వీడు? నన్ను అడిగితే పంతులకు కాల్ చేయండి. హలో పంతులు, అమ్మాయి వాళ్ళు ఏమైనా చెప్పారా? వాళ్ళేంటి అంకుల్ చెప్పేది, ఆడపిల్లి వారు మనమే చెప్పాలి కదా. నేనేంటి ఆడపిల్ల తండ్రిలా టెన్షన్ పడుతున్నా. అసలు మనం అడిగారా? అయ్యగారు రేపు చెప్తారంట. అయితే రేపటిదాకా వెయిట్ చేయాల్సిందే. వీడి ఫ్రెండ్స్ కూడా తేడానే. అమ్మయ్యా, మొత్తానికి బండి పట్టాలెక్కేసింది. ఈ అమ్మాయి ఏంటి ఇప్పుడు కాల్ చేసింది? హలో. హాయ్. ఏంటి ఈ టైంలో? ఎనీథింగ్ అర్జెంట్? అలాంటిదే. ఏమైంది? నేను మీకు నిజంగా నచ్చానా? నువ్వు చెప్పడానికి పెద్దగా రీజన్ ఏం లేదు. నేను మీకు ఒక విషయం చెప్పాలి. బాయ్ ఫ్రెండా? చిచి. మరి నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. మీకు ఎలా చెప్పాలి? మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. వాట్ ద ఫక్?